ఇవాళ తెలంగాణ కేబినెట్ సమావేశం వీటిపైనే చర్చ. సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు సాయంత్రం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగబోతోంది. రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో రైతు రుణమాఫీతో పాటు పరిపాలనకు సంబంధించిన అనేక కీలక అంశాలపై ఇరు రాష్ట్రాల మధ్య ఆస్తులు, అప్పుల పంపకాలపై చర్చించే అవకాశం ఉన్నట్టు తెలుస్తోంది. రైతు రుణమాఫీ, రైతు భరోసాకి నిధుల సమీకరణపై చర్చ, కట్ ఆఫ్ పెట్టాలని ప్రభుత్వం ఆలోచన చేస్తున్నట్టు సమాచారం. రుణమాఫీపై మహారాష్ట్ర, రాజస్థాన్లో పర్యటించి తెలంగాణ అధికారులు అధ్యయనం చేశారు. విద్యుత్ ఒప్పందాలు, కాళేశ్వరంపై చర్చించబోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయం వచ్చే మార్గాలపై దృష్టి సారించారు. భూముల రిజిస్ట్రేషన్ ధరల పెంపు, లిక్కర్ ధరలు పెంచే ఆలోచనలో ఉన్నట్టు కూడా తెలుస్తోంది. అసెంబ్లీ సమావేశాలపై చర్చించి తేదీలను ఖరారు చేసే అవకాశాలు కూడా ఉన్నాయి. ప్రధానంగా రైతు భరోసా, రైతు బీమా, పంటల బీమా కోసం కిసాన్ సమ్మాన్ ఫండ్ అర్హతను కూడా ఖరారు చేయాలని ప్రభుత్వం భావిస్తోంది. వీటన్నిటిని మంత్రివర్గంలో చర్చించి తుది నిర్ణయం తీసుకోనున్నారు. రాష్ట్రం ఏర్పడి 10 ఏళ్లు గడిచినా ఇప్పటి వరకు ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్ విభజన చట్టం ప్రకారం తెలంగాణకు దక్కింది. దీంతో హైదరాబాద్లోని ఏపీ ఆస్తులతో పాటు 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశాలపై మంత్రులు చర్చించబోతున్నారు. లోక్సభ ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని మధ్యంతర బడ్జెట్ను ప్రవేశపెట్టిన ప్రభుత్వం ప్రస్తుతం పూర్తి స్థాయి బడ్జెట్పై కసరత్తు చేస్తోంది. ఈ అంశాలపై కూడా సమావేశంలో చర్చించే అవకాశం ఉంది. కాగా ఆగస్టు 15లోగా 2 లక్షల రైతు రుణమాఫీ చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి ఇప్పటికే క్లారిటీ ఇచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ రైతు బంధు పథకం కింద తెలంగాణలో సుమారు 66 లక్షల మంది లబ్ధిదారులు ఉన్నారు. దీంతో రైతు బంధు లబ్ధిదారుల్లో దాదాపు 6 లక్షల మందికి పట్టాదార్ పాస్ పుస్తకాలు లేవు. కావున వాటిని ప్రామాణికంగా తీసుకుంటే లబ్ధిదారుల సంఖ్య 60 లక్షలకు తగ్గుతుందని అధికారులు చెప్తున్నారు. ఇది ఇలా ఉంటే కుటుంబంలో 2-3కి రైతు బంధు వస్తోంది. వారందరికీ రేషన్ కార్డులు లేవు. కుటుంబ పెద్దకు మాత్రమే ఉంటుంది. రేషన్ కార్డు నిబంధన పెడితే కుటుంబంలో రైతుకు మాత్రమే రుణమాఫీ వర్తిస్తుందని, దీంతో మరో 18 లక్షల మంది తగ్గే అవకాశం ఉందని కేబినెట్ వర్గాలు సమాలోచనలో ఉన్నట్టు టాక్. దీంతో ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే రుణమాఫీ పథకానికి అర్హులయ్యేవారు సుమారు 40 లక్షల మంది వరకే ఉంటారని అంటున్నారు. మరి దీనిపై ఇవాళ జరిగే కేబినెట్ మీటింగ్లో ఏవి చర్చకు వస్తాయనే దానిపై ఉత్కంఠ నెలకొంది. మరిన్ని అప్డేట్స్ కోసం మా కాయ్ టీవీని సబ్స్క్రైబ్ చేసుకోండి. మా వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మీ విలువైన అభిప్రాయాలను కామెంట్ బాక్స్లో తెలియజేయండి.